సార్ ఏంటి సార్ మీ నాయకుడు బుల్లెట్ ప్రూఫ్ వెహికలే తీసుకుని వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు, మీరేమో స్పందించట్లేదు అనేది ఒక వాదన. మేము ఆల్రెడీ స్పందించామండి, నిన్న మొన్న కూడా స్పందించాము. అయితే ఇదంతా కూడా వాడు ప్రిపేర్ చేసేసి ఏదో మా నాయకుడిని ఇరికించాలి, ఇదే ఇంక ఒక ఛాన్సు, అతను ప్రజల్లోకి వస్తున్నాడు, ప్రజల్లోకి రాకుండా ఆపాలంటే ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్ని బంద్ చేయాలనే దాంతో అది ఒక క్రియేషన్ చేసేసేసి యాక్చువల్ గా అది పడ్డటువంటి వ్యక్తి జగన్ గారి కాలు కింద అయితే పడలేదండి, అది వాస్తవం. వాడు తర్వాత దాన్ని వేరే ఒక ఫేక్ వీడియోని సృష్టించేసేసి దాన్ని కూడా 2-3 సెకండ్స్ వీడియోనే, ఏదన్నా ఉంటే కారు కింద పడితే వ్యక్తి ఖచ్చితంగా అది మొత్తం వీడియో తీసి కారు పైకి ఎక్కిన తర్వాత అయినా కానీ లేకపోతే కారు ఎక్కక ముందైనా కానీ బయటికి తీసేసేసి మొత్తం చూపించాల్సినటువంటి విధానం ఉంటుంది వీడియో తీసి. కానీ అది ఫేక్ వీడియో తీసేసేసి దాన్ని మళ్ళీ సృష్టించేసి ఈ విధంగా A1 డ్రైవరు, A2 జగన్ గారిని, A3 A4 నాని గారిని, వీళ్ళందరినీ సుబ్బారెడ్డి గారిని, విడుదల రజనీ గారిని పెట్టడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు, ఎప్పుడైనా కానీ ఇట్లా ఇన్ని ఓదార్పు యాత్రలు చేశారు, పాదయాత్రలు చేశారు, ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఎప్పుడైనా కానీ ఆయన ఆపి చూసే వ్యక్తే అతను పర్సనల్ గా చూసుకుంటే గనక. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిపోయిన విషయం అయితే అయి ఉండదు కదా, ఒక టైర్ కింద ఒక వ్యక్తి పడతాం అంటే అది ఇంపాసిబుల్ అండి. ఏమన్నా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్కడ, చాలా మంది జనం క్రౌడ్ ఉంది, ఏ క్రౌడ్ లో ఉన్నా కానీ ఎవరైనా కేకేస్తారు, ఎంత అభిమానం ఉన్నా కూడా ఒక వెహికల్ కింద కాన్వాయ్ కింద పడితే ఆపేసేసి కేకలేసి ముందు ఆపుతారు. అవును, ఆపి మొత్తం ఎప్పుడైతే ఆపుతారో ఆటోమేటిక్ గా జగన్ గారు కిందకు దిగుతారు, ఏం జరిగిందని ఇన్సిడెంట్ చూస్తాడు, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాడు, హాస్పిటల్ పంపించడం కానీ అన్ని జరుగుతాయి. కానీ అక్కడ జరగలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర కొనసాగుతూనే వచ్చింది. అది వేరే వెహికల్ కొట్టారు, ఆ వెహికల్ కొట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా చూశారు, కార్యకర్తలు చూశారు, ఆ పర్సన్ ని తీసుకెళ్లేసేసి ఫుట్ పాత్ మీద కూర్చోబెట్టారు, వాళ్ళకి వాటర్ ఇచ్చారు, తర్వాత గొడుగు పెట్టారు, తర్వాత అంబులెన్స్ ను పిలిచారు, ఆటో ఎక్కిస్తా అంటే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ 108 వస్తుందని ఆపాడు, 108 లోకి ఎక్కాడు, అప్పుడు బాగానే ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అందరూ కూడా అక్కడ అంతమంది అవసరం లేదు కదండి, ఒక పర్సన్ కోసం, అతను అంత ఇంపార్టెంట్ పర్సన్ కాదు కదా, సరే అంత పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాల్సిన అవసరం లేదు, సరే ఉన్నారు. మరి అక్కడ జరిగిన దానికి అక్కడ వరకు వెళ్ళినట్టు జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా అన్ని కూడా పెద్ద సీరియస్ ఇంజరీస్ ఏమి లేవు, చిన్న చిన్న తన భుజం మీద జరిగింది, షోల్డర్ మీద ఎక్కింది అన్నారు, సరే అది ఫ్రాక్చర్ అయి ఉండొచ్చేమో. మిగిలినన్ని చాలా దోక్కుపోయినటువంటి గాయాలు తప్పితే పెద్ద గాయాలు అయితే ఏమి లేవు, చనిపోయేటువంటి గాయాలు అయితే ఏమి లేవండి. ఇదేదో కావాలని తెలుగుదేశం వారు కుట్ర పనిచేసేసి కావాలని అతన్ని ఇచ్చేశారు. చేసి తర్వాత ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్ మీద గారు ఆ కేసుని డైవర్ట్ చేశారండి. ఎస్పీ గారు చెప్పారు కదా, కాన్వాయ్ వెహికల్ కాదు, ఇది సపరేట్ గా వచ్చిన వెహికల్, ఆ నెంబర్ తో చెప్పారు, వెహికల్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అనవసరంగా దీన్ని క్రియేట్ చేశారు. సరే ఓకే, జగన్ గారితే కాన్వాయ్ ఎక్కింది అనుకోండి, డ్రైవర్ ని కేసులో పెడతారు, మిగిలిన వాళ్ళందరూ సభ్యులు కేసులో పెడతాం అనేది ఇక్కడే చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం, ఎక్కడా చూడలా. జరిగిందనుకో ఇన్సిడెంట్, నిజంగానే జరిగినా కూడా ఆ డ్రైవర్ మీద యాక్షన్ ఉంటది, డ్రైవర్ తీసుకెళ్లేసి డ్రైవర్ ని అరెస్ట్ చేస్తారు, వెహికల్ సీజ్ చేస్తారు. జరిగినటువంటి మ్యాటర్ అలా కాదుగా. అదే మొదటి రోజు ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి స్టేట్మెంట్ కి ఇవాళకి స్టేట్మెంట్ కి ఎందుకు తేడా వచ్చింది? ఆ వస్తే సరే మళ్ళీ అది కూడా యోగా ఏదైతే యోగాంధ్ర చేశారో అది ఏమైనా ఫ్లాప్ అయిందని చెప్పి టాపిక్ డైవర్షన్ కి దీన్ని ఏమైనా తీసుకొచ్చారా? అంతే, కరెక్ట్ అదే జరిగింది. 300 కోట్లు పెట్టి యోగాది ఏదో సక్సెస్ చేయాలంటే అక్కడ అంతా ఫ్లాప్ అయిపోయింది, యోగా అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కాబట్టి దాన్ని మళ్ళీ ఏమన్నా ప్రతిపక్ష నాయకులు ప్రజలందరూ గమనిస్తున్నారని ఏదో టాపిక్ డైవర్షన్ కావాలి కదా, అధికార కూటమికి కావాల్సింది అదే, దాన్ని జగన్ మీద నెట్టాలా. ఇప్పుడు జరిగింది 18వ తారీఖు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 22వ తారీఖు దాన్ని బయట పెట్టారు, యోగా దినం అయిపోయిన తర్వాత. కావాలని ఇవన్నీ ఏదైనా డైవర్కేషన్, జగన్ నామ స్వర్ణం, జగన్ మీద జగను.
జగన్ ఉమ్. జనం రాకూడదు, వాళ్ళకే జనం రావాలా, వాళ్ళకే అభిమానులు ఉండాలా, జగన్ ఎవరు అభిమానులు ఉండకూడదు. అసలు సింపుల్ అండి. ఒక అభిమాని సరే వాడు తెలుగుదేశం కార్యకర్తే, అన్ని మన ప్రూఫ్లతో చూపించాం. వాడు రప్ప అనేది ఏదో పెట్టాడు. పిల్లలు పెడుతుంటారు, యూత్ వాళ్ళందరూ వాళ్ళు స్లోగన్స్ ఎన్నో పెడతారు. దాన్ని పెద్ద టాపిక్ గా తీసుకొని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న తెలుగుదేశం సీనియర్ నాయకులు, ఇప్పుడు బుచ్చయ్య చౌదరి అయితే మరి జ్ఞానం ఉండాలి. అంత పెద్ద మనిషి, అంత సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పుట్టి కాంచి ఉన్నాడు, ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశాడు. జగన్ గారు తల నరిగితే తప్పింది అంటున్నాడండి. ఇంకా అసలు ఎక్కడ ఉంది అసలు? అటువంటి వాళ్ళే మాట్లాడితే యూత్ ఎందుకు ఊరుకుంటారు? అన్ని మాట్లాడుతూనే ఉంటారు. ఇదంతా ఏం లేదండి, జగన్ మీద ఏదో టాపిక్ డైవర్ట్. ప్రోగ్రామ్ సక్సెస్ అయినాయి. పొదిలి ప్రోగ్రామ్ కావచ్చు, అనంతపురం ప్రోగ్రామ్ కావచ్చు, పల్నాడు ప్రోగ్రామ్ రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టాలండి? మీరు ఏర్పాటు చేయాల్సిన సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. జనం వస్తుంటారు, పోతుంటారు, ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటాడు ప్రతిపక్ష నాయకుడు. అంత రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన అవసరమే ఉంది. 100 మందిదే కావాలా, 3 వెహికల్లే కావాలా అంటే జనం ఆగుతారా? సంవత్సర పరిపాలనలో మీ యొక్క పరిపాలన చూసేసి ప్రజలందరూ విరక్తి పుట్టేసి రోడ్ల మీదకు వస్తున్నారు. వాళ్ళని ఆపే శక్తి ఎవరికి లేదు. ఆపారు, ఆగారా? కాలంలో పవన్ నుంచి కళ్యాణ్ గారు వచ్చారు, ఏమో టోల్ కట్ చేస్తా పొలాల్లో అంటున్నారు నుంచి కదా సార్. వచ్చారు, 2 వీలర్స్ మీదే వచ్చారు. కానీ ఏది ఆపలేరు. ప్రతిపక్ష నాయకుడి మీద అభిమానం ఉంది. దాన్ని అభిమానాన్ని, ఏ నాయకుడి మీద ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రజలకు ఉన్నటువంటి అభిమానాన్ని ఎవరు కూడా అడ్డు పెట్టలేరు, ఆపలేరండి. దీన్ని డైవర్కేషనే ఈ యొక్క కేసు విధానం. అంతకు తప్పితే ఏమీ లేదు. ప్రజలు గమనిస్తారు. లేదు అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం మనం చేసింది శాసనం, ఏదో రెడ్ బుక్ పెట్టుకొని చేస్తే ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకుంటారు. ఇప్పటికే సంవత్సరంలోనే రెడ్ బుక్ పరిపాలన విధానాన్ని అన్నిటిని కూడా జనం గమనిస్తున్నారు, ఆ ఇబ్బందులు చూస్తున్నారు. అందుకే ప్రతిపక్ష నాయకుడు ఏ కార్యక్రమానికి బయలుదేరినా కూడా తండోపతండలుగా జనం రావడం జరుగుతుంది. కానీ టీడీపీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే వైసీపీ వాళ్ళే రెచ్చగొడుతున్నారు జనాన్ని, అసలు ఎవరు లేరు, ఈ వ్యతిరేకత లేదంటున్నారు కదండి. వ్యతిరేకత లేదని వాళ్ళు చెప్పుకుంటే ఎట్లా? నిజంగా ఆత్మసాక్షితో చెప్పమనండి. జనాలకు ఎందుకుంటే సంవత్సర కాలం అయింది. మీరు ఎలక్షన్స్ బిఫోర్ ఏం చెప్పారు? 6 సూపర్ 6 అని పథకాలు పెట్టారు. సంవత్సర కాలం అయింది. ఇంతవరకు ఆ సూపర్ 6 పథకాలు ఒక్కటి అమలు పరచలేదు. 1,56,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఏం చేశారు? 1,56,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు ఒక్క సంవత్సరంలోనే. జగన్ 5 ఏళ్ల పరిపాలన, అంత కరోనా టైంలో కూడా 2.5 years కఠినమైనటువంటి కరోనా వచ్చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కావలసినటువంటి ఏర్పాట్లు చేసి వాళ్ళకి కావాల్సిన ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ బటన్ నొక్కుంటూ ఏవైతే నవరత్నాలు హామీలు ఇచ్చారో హామీలు అన్నిటి ప్రకారం, క్యాలెండర్ ప్రకారం వాటన్నిటిని డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి ఇచ్చేసేసి ప్రజలందరిని కాపాడి అంత చేస్తేనే ఆయన చేసినటువంటి అప్పు మొత్తం 2,60,000 కోట్లు. దానిలో 2 లక్షల కోట్లు ప్రజలకు బటన్ ద్వారా నొక్కేసేసి ఇచ్చాడు. కాబట్టి ఇక నీకు అన్ని తెలుసు కదా. సింగపూర్ చేస్తున్న శ్రీలంక చేస్తున్న జగన్ గారు అప్పులమయం అని ఈ కూటమి ప్రభుత్వం బిఫోర్ ఎలక్షన్ ఒకటే ఓదరు కొట్టింది. ఆ ఛానల్స్ కానీ, ఈనాడు కానీ, ఏబిఎన్ కానీ, TV5 కానీ మొత్తం ఛానల్స్ అన్ని ఓదరు కొట్టాయి. శ్రీలంక చేస్తున్నాడు జగన్ గారు, ఆంధ్రప్రదేశ్ అంతా నాశనం అయిపోయిందని చెప్పారు. 10 లక్షల కోట్లు అన్నారు అప్పు. అందరూ చెప్పారు, వాళ్ళ నాయకులు అందరూ చెప్పారు బిఫోర్ ఎలక్షన్ జగన్ గారు 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని. కానీ 10 లక్షల కోట్లు ఏడుంది? వాళ్ళ అసెంబ్లీలోనే వాళ్ళ ఆర్థిక మినిస్టర్ గారే చెప్పారు, మొత్తం చేసింది కూడా మనకు 6 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పారు. దానిలో జగన్ గారిది అంతకుముందే చంద్రబాబు నాయుడు గారి టైంలోనే 3 లక్షల కోట్ల అప్పు ఉంది. మళ్ళీ 3 లక్షల కోట్ల అప్పు చేశాడు. 3 లక్షలు చేసినా కూడా ప్రజలకు ఇచ్చాడు కదా. నువ్వు ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదు కదా. గ్యాస్ సిలిండర్లు అన్నారు 3, ఎవరికి ఇచ్చారో తెలియదు. నిజంగా వాళ్ళు పర్టికులర్ గా గ్యాస్ సిలిండర్ కనుక ఇచ్చుంటే, ఇదిగో మేము ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి మేము గ్యాస్ సిలిండర్ ఇచ్చాము, హామీ నెరవేర్చాము అని ధైర్యంగా చెప్పుకునేవాళ్ళు. కానీ చెప్పుకోలేని పరిస్థితి. మనం ప్రతిపక్ష స్టార్ట్ అయినాయి. మీ ఊర్లో సిలిండర్లు ఎంతమందికి ఇచ్చారు? అసలు లేదు కదండి. లెక్క చేసి వీళ్ళు డబ్బులు కడితేనంట తర్వాత వాళ్ళు వేస్తారంట. వీళ్ళు డబ్బులు కట్టి సిలిండర్ తీసుకుంటే తర్వాత గవర్నమెంట్ ద్వారా డబ్బులు అకౌంట్లో వేస్తా ఉన్నారు. ఎవరికి వేసారు? తూతూ మంత్రంగా విలేజ్ కి 10 మందికి 5 మందికి వేసి ఉంటారు.
అంతకంటే వచ్చిందే లేదు. అదే నేను చెప్పేది, వాళ్ళు కనుక నిజంగా సిలిండర్లు కనుక ఇచ్చుంటే మేము ఇన్ని లక్షల గ్యాస్ కనెక్షన్లకి సిలిండర్ ఇచ్చాము, ఈ సంవత్సరం ఈ పథకం ప్రకారం మేము ఇది అమలు చేశామని చెప్పాలా. ఆ గుండె మీద చేసుకొని చెప్పిన నాయకుడు ఎవడున్నాడు? మేము ఇన్ని లక్షల సిలిండర్లు ఇచ్చాము మేము అనుకున్న ప్రకారం చెప్పలేదు కదా. ఈ తల్లికి వందనం పరిస్థితి ఏంటి సార్? కూడా తల్లికి వందనం పరిస్థితి ఏంటి? తల్లికి వందనం ఏమన్నాడు? మన సింగిల్ పర్సన్, సింగిల్ స్టూడెంట్, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క విద్యార్థికి, సింగిల్ విద్యార్థికి 15,000 చొప్పున వేస్తామని చెప్తేనే అప్పుడు 80,000 మంది ఉన్నారు. జగన్ అంతా మోసం. 60,000 మందికి 54,000 మంది 54 లక్షల మందికి వేస్తున్నారు. 80 లక్షల మంది ఉన్నారు స్టూడెంట్స్ అని చెప్పాడు. ఏది జగన్ గారు ఒక్క పిల్లోడికి ఇచ్చినప్పుడు, పిల్లకి కానీ పాపకు కానీ. వీళ్ళు ఇచ్చింది కూడా ఇంటికి ఒక చొప్పున తీరు. మరి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇవ్వాలి కదా. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 80 లక్షల మంది ఉన్నారు కదా బిఫోర్ ఎలక్షన్ జగన్ గారి టైంలోనే. ఇప్పుడు ఇంకా పెరిగి ఉండాలి కదా సింగిల్ పర్సన్ కి ఇచ్చినప్పుడు. దాదాపు 1 కోటి మంది విద్యార్థులు ఉన్నారు కదా. మరి వీళ్ళు ఇచ్చింది ఎంత మందికి ఇచ్చారు? 54 లక్షల మందికి ఇచ్చారు. అవి ఇంకా పడలేదు. ఇప్పుడు ఏదో అకౌంట్లు వేసినామని చెబుతున్నారు. తల్లిదండ్రులు డ్రా చేసుకున్న అదేం లేవు. కొంతమందికి పడలేదు, కొంతమందికి పడ్డాయి. వాళ్ళు ఇస్తున్నాం సార్ లెక్క. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఒక లెక్క, అధికారంలోకి వచ్చినాక ఒక లెక్క. అన్ని వాళ్ళు చెప్పినాయి. పేపర్ ప్రకారమే వాళ్ళు మొత్తం చెప్పినటువంటి విషయాలే మనం చెప్పేది. అబద్ధాలేం చెబుతుందా మేము? వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పారు. దాన్ని ఇప్పుడు దాచుకోలేక చేస్తున్నారు. ఇక బస్ అనేది ఫ్రీ బస్సు లేడీస్ కి ఇంతవరకు లేదు. అది రేపు ఏమంటున్నాడు? ఆగస్టు 15న రిలీజ్ అన్నాడు. అది అయిపోయింది అంటున్నాడు. తర్వాత ప్రతి ఇంట్లో 18 ఏళ్ళు నిండినటువంటి మహిళలకి 1,500 అన్నాడు. ప్రతి నెల 1,500 చొప్పున అన్నాడు. దాన్ని తీసుకెళ్లేసి P4 లీగ్ అంట. అంటే దేశంలో కానీ ఇతర కంట్రీలో ఉన్నటువంటి ధనవంతులందరంట వీళ్ళ దత్తల్లాగా తీసుకొని వాళ్ళందరినీ డెవలప్ చేయటం అంట. సాధ్యమైన పని ఏంటంటే మినిస్టర్లే ఉన్నారు ఇప్పుడు. వాళ్ళ మినిస్టర్లు అందరు డబ్బులు ఉన్నారు. ఎంతమంది ఫ్యామిలీని దత్తత తీసుకొని ఇస్తున్నారు చెప్పమనండి. ఇదంతా సాధ్యం కాదు. తర్వాత నిరుద్యోగ వృత్తి 3,000 అన్నాడు. 20 లక్షల ఉద్యోగాలు సంవత్సరం అయిపోయింది. అట్లీస్ట్ 4 లక్షల మంది అన్న ఉద్యోగాలు ఇచ్చాడా? ఉన్న ఉద్యోగాలు దాదాపు 3 లక్షల ఉద్యోగాలు తీసేశాడు. ఏదైతే బిఏఓ స్కీమ్ బండ్లు కానివచ్చు, తర్వాత వాలంటీర్లు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్లు ఎంతమంది ఉన్న కొంతమంది తీసేశారు. దాదాపు వీళ్ళనే నిరుద్యోగులు రోడ్డు మీద వేసేసి దాదాపు 3-4 లక్షల మందిని రోడ్డు మీద వేశాడు. కానీ ఉద్యోగాలు సృష్టించింది ఏం లేదు ఆయన. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్లేసేసి స్కిల్ డెవలప్మెంట్ కి అటాచ్ చేశాడంట. ఇంకా అయిపోయింది. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసి 3,000 కూడా ఈయనక్కర్లేదు. రైతు భరోసా ఒకటి ఉంది, అది 20,000 ఇస్తామన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వేసినప్పుడు ఆ జూన్ 20కి అన్నాడు. అది అయిపోయింది. జూన్ 20 అయిపోయింది. అది ఇంతవరకు ఇచ్చింది ఏం లేదు. ఇస్తామని చెప్పి అన్ని అయిపోయినాయి. ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు కూడా ఎవరు కూడా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే 4 మందం అంటున్నాడు. ఇది 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలతోటి అధికారంలో రావటం, ప్రజలందరూ నమ్మించడం. ఏదైతే రైతుకి వేస్తానని చెప్పారో 20వ తారీఖున ఇంకా వేయలేదు కదా, దాని పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు రైతులు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు? రైతులు చాలా ఇబ్బంది. రైతు సంగతి చెప్పాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారండి. పండించిన పంటకు రేట్ లేదు. యాక్చువల్ గా ఇంత ముందు పొగాకి క్వింటాకి 20,000 ఉండేది. మిర్చి కూడా 18,000 19,000 ఉండేది. కంది 12,000 ఉండేది రేటు లేకపోయినా కూడా ఆర్బీకే ద్వారా కొనేటట్టు జగన్ గారు ఏర్పాటు చేసేసి మొత్తం ఎవరికి కావాల్సిన రైతు ఇబ్బంది పడకూడదు అనే దాంతో చేశాడు. ఇప్పుడు అదే మిర్చి నీకు 9,000 10,000కి వచ్చింది. పొగాకు 12,000కి వచ్చింది. కందులు 7,000కి వచ్చేసింది. పంటలన్నిటికీ నష్టమే కలిగింది. వీళ్ళు కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోతే రైతు ఏం కావాలి? కౌలు తీసుకొని ఇబ్బంది పడ్డారు రైతులు. అందుకే మళ్ళీ ఆత్మహత్యలు. చంద్రబాబు నాయుడు గారి టైం ఎప్పుడు వచ్చినా కూడా రైతుల ఆత్మహత్యలే. పరిస్థితులు ఎప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉండవు. వాళ్ళకి ఆదుకునే పరిస్థితి కూడా ఎప్పుడూ ఉండదు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు రైతు బాగున్నాడు చెప్పండి. సుఖశాంతులతో ఉండి పండిన పంటకి మాకు గిట్టుబాటు రేటు వచ్చినాయని చెప్పమనండి.
ఎప్పుడూ లేదు. ఏ చరిత్రలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేసినా కూడా ఎప్పుడు కూడా రైతులకు అన్యాయం జరగటం తప్పితే రైతు సుఖపడ్డదే లేదు తెలుగుదేశం గవర్నమెంట్ లో. అది మటుకు వాస్తవం. ఇప్పుడు 20,000 ఇంతవరకు ఇవ్వలా. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇస్తారన్నో అది ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు 20,000, అది కూడా 20,000 మిగిలింది కూడా ఇన్స్టాల్మెంట్స్ అట. సరే వాళ్ళు ఒక 6,000 వేస్తే మిగిలిన 14,000 కూడా ఒకసారి వేయడంట. 3 ఇన్స్టాల్మెంట్ గా వేస్తా అంటాడు. ఏం చేసుకోవాలి ఇప్పుడు? రైతుకి కనుక 20,000 కనుక వేసి ఉంటే వాళ్ళ పెట్టుబడికి ఇత్తనాలకు కానీ అరకలు ట్రాక్టర్లు అరకలు దున్నుకోవడానికి కానీ రైతుకు పెట్టుబడి లాగా ఉంటది. ఇప్పుడు మళ్ళీ ఆ పెట్టుబడి లేక వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్లేసేసి బ్యాంకులలో పెట్టుకొని మళ్ళీ అప్పు తెచ్చుకొని అదనమైన అప్పు, ఇంతకుముందు అప్పు ఉంది, మళ్ళీ ఇప్పుడు వ్యవసాయం చేయడానికి మళ్ళీ అదనంగా అప్పు చేయటమే. ఇట్లా అప్పు చేసుకుంటూ పోతూనే రైతు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో రైతుకి ఎప్పుడు కూడా న్యాయం జరిగినటువంటి పాపానే పోలేదు. ఇది మటుకు వాస్తవం. వాళ్ళకు కూడా తెలుసు, తెలుగుదేశం వాళ్ళకు కూడా రైతులు ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పలేరు కదా, పార్టీ మీద అభిమానంతో చెప్పలేరు. కానీ ఆత్మసాక్షి మాత్రం తెలుసు వాళ్ళకి. రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులకు ఈ గవర్నమెంట్ చేసిన ఏమీ లేదనేది కూడా వాళ్ళకి తెలుసండి.